హాయ్ హలో వియర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. అర్ధరాత్రి వేళ ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం, మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించారా? అర్ధరాత్రి వేళ ప్రజాభవన్, హైదరాబాద్ లో ప్రజాభవన్, ఇది వరకు ప్రగతి భవన్ ఉంది కదా, దాన్ని పేరు మార్చారు కదా ప్రజాభవన్. ఆ ప్రజాభవన్ దగ్గర నేను రాత్రి ఒక కారు బీభత్సం సృష్టించిందంట. అసలు ఎవరిదా కారు, ఎవరు అతను? మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించారా? ఎవరా మాజీ ఎమ్మెల్యే? వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. ఈ వేగానికి బారికేడ్లు పూర్తిగా ధ్వంసమైనట్లుగా చెప్తున్నారు. కారు ముందు భాగం కూడా పూర్తిగా దెబ్బతింది. ఈ కారే అంట. అసలు ఎవరిది ఈ కారు, ఎవరా మాజీ ఎమ్మెల్యే, ఎవరు అతను? వివరంగా ఇప్పుడు చూద్దాం. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉద్దంతం సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రజాభవన్ వద్ద ఒక కార్ క్రియేట్ చేసిన బీభత్సాన్ని గుట్టుగా ఉంచడం సోమవారం రాత్రి బయటకు వచ్చి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అర్ధరాత్రి వేళల్లో, అంటే నిన్న డిసెంబర్ 23 సుమారు 2:45 గంటల వేళలో వేగంగా దూసుకొచ్చిన కారు ప్రగతి భవన్ ఎదుట ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారికేట్లను ఢీకొట్టిందంట. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రజాభవన్ వద్ద ఒక కారు బీభత్సం సృష్టించిందంట. అసలు ఎందుకు సృష్టించింది, ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది చూడండి. ఈ వేగానికి బారికేట్లు పూర్తిగా ధ్వంసమైనట్లుగా చెప్తున్నారు. కారు ముందు భాగం కూడా పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగినంతనే అందులో నుంచి ఒకరు పరారు కాగా మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో 3 యువతులు కూడా ఆ కారులో ఉన్నట్లుగా గుర్తించారు. తమ అదుపులోకి తీసుకున్న యువకుడిని పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించలేదని తేల్చారు. ఈ వేగానికి బారికేడ్లు కూడా పూర్తిగా ధ్వంసం అయినట్లుగా తెలిసిందంట. కారు ముందు భాగం కూడా పూర్తిగా దెబ్బతిందంటే ఇదిగో ఇదే కారు, TS13 ET0777. ఈ కారు ఈ చాలా వేగానికి గురై అక్కడున్న బారికేడ్స్ కూడా దెబ్బతిందంట. ప్రజాభవన్ ఎదుట ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిందంట. ఈ వేగానికి బారికేడ్లు పూర్తిగా ధ్వంసమైనట్లుగా చెప్తున్నారు. కారు ముందు భాగం కూడా పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగినంతనే అందులో నుంచి ఒకరు పరారు కాగా మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో 3 యువతులు కూడా కారులో ఉన్నట్లుగా గుర్తించారు. తమ అదుపులోకి తీసుకున్న యువకుడికి పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించలేదని తేల్చారు. వాళ్ళు ఓవర్ స్పీడ్ కి వీళ్ళు ఏమైనా మద్యం సేవించారు? అసలు కారులో ఎవరున్నారు, ఎందుకు ఈ ప్రమాదం చేస్తారు, ఎందుకు జరిగింది? అయితే కారు ఆగినంతనే అక్కడి నుంచి పరారైన వ్యక్తికి సంబంధించిన వస్తున్న వార్తలు సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే ఆ వ్యక్తి మరెవరో కాదు, బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు అన్న మాటలో బలంగా వినిపిస్తోంది. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ అని ఉన్నాడు కదా, మన మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకంట. నిజానికి అతను కారు ఆగినంతనే పారిపోలేదు. అతను వివరాలు తెలుసుకున్న తర్వాత పోలీసులు అతను తప్పించినట్లుగా విమర్శలు ఎదుర్కొంటారు. ఎందుకు తప్పించారు పోలీసులు? తప్పు చేసిన వాడు కొడుకని ప్రూఫ్ ఉండగా ఎందుకు తప్పిస్తున్నారు? అసలు ఆ వ్యక్తిని తప్పించి కొందరు కొసరు వ్యక్తిగా అన్నట్లుగా మరో వ్యక్తిని ప్రవేశపెట్టి అతను కూడా కారులో ప్రయాణిస్తున్నట్లుగా చూపిస్తున్నారు. ఆరోపణ బలంగా వినిపిస్తున్నాయి. గుద్దినవాడు ఒకడు, కేసు నమోదు చేయించింది ఒకడు, కేసు తప్పుదావ పెట్టిస్తున్నాడు ఒకడు. ఎందుకు? తప్పు చేసిన పట్టుకోవాలి కదా, శిక్ష వెయ్యాలి కదా. ఎంతటి వాడైనా సరే వదిలిపెట్టేది వీల్లేదని మీరే చెప్తున్నారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ వాదనకు భిన్నంగా పంజాగుట్ట పోలీస్ వాదన ఉంది. ప్రజాభవన్ ముందున్న బారికేళ్లు ఢీకొన్న ఉద్దంతంలో తాము కారు డ్రైవర్ అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల కోసం పంపామని, అసలు విషయాలు దర్యాప్తులో తేల్చాల్సి ఉందని తెలుపుతున్నారంట. గుద్దినాడు కార్ డ్రైవర్ అంట. వాడేమైనా మద్యం సేవించాడా, అసలు ఎందుకు గుద్దాడు, ఏం జరిగింది, అది అనేది వివరాలు నేను చెప్తామని పోలీసులు కూడా చెప్తున్నారంట. అసలు విషయాల దర్యాప్తులో తేలాల్సి ఉందని తెలిపారు. నిజంగా ఈ ఉద్దంతం గురించి వివరాలు అందించాలంటే పెద్ద సమయం తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. దీనికి కారణం ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్ ని చెక్ చేయడానికి పెద్ద సమయం తీసుకోవద్దని చెప్తున్నారు. నిజంగా ప్రజాభవన్ దగ్గర చాలా మంది జనాలు వస్తారు. అక్కడ బ్యారికేడ్లు ఉంటే దీంతో పాటు అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లు ఉంటాయి. ఆ సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా పరిశీలిస్తే సరిపోతుంది కదా. ఆ కారు ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా వచ్చి ఢీకొని అక్కడున్న ఒక బీభత్సం సృష్టించింది ప్రతిదీ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉంటుంది కదా, దానిలో చూస్తే తెలిసిపోతుంది కదా. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్ ను చెక్ చేయడానికి పెద్ద సమయం తీసుకుందని తెలుపుతున్నారు. అయినప్పటికీ పోలీసులు స్పందిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మళ్ళీ తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారు. గతంలో కూడా చూసుకున్నాం, జూబ్లీ హిల్స్ లో కూడా ఒక ర్యాష్ డ్రైవింగ్ మీద వెళ్ళి ఒకరిని చంపేసిన ఘటన కూడా జరిగింది. డివైడర్ ఢీ కొట్టిందంటే ఈ కారు. సేమ్ ఒక 1 year బ్యాక్ అనుకుంటా. పోలీసులు ఎందుకు తప్పించడానికి చూస్తున్నారు? ఈ అంశంపై సమగ్ర నివేదిక తనకు ఇవ్వాలని హైదరాబాద్ సిపి ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. హైదరాబాద్ సిపి గారు మీకు కూడా చెప్తున్నాను, అసలు ఎందుకు ఆయన అలా చేశాడు, ఎవరి కారణాలు చేశాడు, కావాలని చేశాడో, తెలియక జరిగిందా, లేదా అధికార ప్రభుత్వం మీద ఇలా పిచ్చి చర్యలుగా భాగంగా ఇలాంటి పనులు చేస్తున్నారా? నివేదిక నమోదు చేసి దర్యాప్తు చేసి ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడింది ప్రజా ప్రభుత్వం, ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో
తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, మంచి చేసిన వాడికి న్యాయం జరగాలి. ఒక ధీమాతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సో వెంటనే హైదరాబాద్ సిపి గారు ఇలాంటి వెంటనే ఆదేశాలు జారీ చేసే నివేదిక నమోదు చేసి వెంటనే దర్యాప్తు చేయవలసిందిగా ఆశిస్తున్నాను. ఇతనే షకీల్ అంట, బోధన్ ఎమ్మెల్యే. ఆయన కొడుకు నడిపిన కారు బీభత్సం సృష్టించిందంట. TS13 ET0777. దీని మీద దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసి అలాంటి వాళ్ళని పట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి శిక్ష పడేలా చూడండి సిపి గారు. న్యాయం జరుగుతుందని ఆశిస్తాను. దీంతో పాటు రేవంత్ రెడ్డి గారికి కూడా తెలిపేది ఏంటంటే, కొంచెం మీరు కూడా తప్పుదోవ పెట్టించాలని చూస్తున్నారు పోలీసులు. కానీ రేవంత్ రెడ్డి గారికి కూడా మేము తెలిపేది ఏంటంటే, ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైతే దీనికి ఇలా పాల్పడ్డాడో వారికి కఠిన శిక్ష ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.